कुलकुल्याय नमः पार्याय नावार्याय नमः प्रतरणाय नोतरणाय नमः यज्ञानाद्याय नमः दिव्याय नमेन्याय नमः विगत्याय प्रवाह्याय नमः श्री गणेशाय नमः। ముందుగా సైరా మీడియా ఛానల్ వాళ్ళందరికీ కూడా స్వాగతము। మనం విశేషంగా ఈరోజు శ్రీ సిద్ధివినాయక స్వామి దేవాలయం గణేష్ గడ్డ దేవస్థానం రుద్రారం గ్రామంలో గల గణపతి దేవస్థానంలో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు। ఇవాళ విశేషం ఏమిటంటే అంగారకహర సంకష్టహర చతుర్థి, అంటే ప్రతి నెల సంకష్టహర చతుర్థి అని గణపతికి విశేషమైనటువంటి రోజు। దానిలో ఈరోజు మంగళవారంతో కూడుకున్నది కావున ఇది మన సంవత్సరంలో ఒక్కసారి వచ్చింది కాబట్టి భక్తులు అనేక సంఖ్యలో పాల్గొంటున్నారు। అంగారక చతుర్థి రోజు ఎవరైతే గణపతిని ఎర్ర పూలతో కానీ గరికతో కానీ పూజిస్తారో వారి సంకటాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మనకు వేదం చెప్పింది। అలాగే ఇక్కడ ఈ గుళ్ళో మనము 108 ప్రదక్షిణలు 11 మంగళవారాలు చేసుకోవడము ఇక్కడ విశేషమైనటువంటి పుణ్యప్రదం కలిగిస్తుంది। కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం వచ్చినందున భక్తులు చాలా సంఖ్యలో పాల్గొంటున్నారు। అందరూ స్వామివారికి పొద్దున్నే అభిషేకాలు చేసుకుని తర్వాత అర్చనలు, ఇవాళ విశేషంగా స్వామివారికి 1,00,000 దూర్వాలతో మన గుళ్ళో అర్చన చేయడం జరుగుతుంది। అలాగే ఇక్కడ గణపతి హవనము, లక్ష్మీ గణపతి హవనము, సహస్ర మోదక హవనము ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము। దీని తర్వాత స్వామివారికి మధ్యాహ్నం 12:30 స్వామివారికి మహానైవేద్యం కార్యక్రమం ఉంటుంది। ఎవరైనా నైవేద్యం కార్యక్రమంలో పాలుపంచుకోవాలనుకుంటే 1,116 రూపాయలు దేవస్థానం నందు చెల్లించి స్వామివారికి నైవేద్యం కూడా జరుపుకోవచ్చు। తర్వాత సాయంకాలం 7:30 స్వామివారికి సంకష్టహర చతుర్థి వ్రతము అని ప్రతి నెల మనం మాధవానంద స్వామివారి యొక్క ఆదేశానుసారము ప్రతి నెల ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేసుకోవడం జరుగుతుంది। పోయిన నెల వైశాఖ మాసం మామిడి పండ్ల రసంతో అభిషేకం చేసుకున్నాము। ఈ నెల జ్యేష్ఠ మాసం కృష్ణాంగారక చతుర్థి ఉంది కాబట్టి ఈ నెల ఖర్జూర పండ్ల రసముతో మనం స్వామివారికి అభిషేకం చేసుకోవడము, తర్వాత మంగళహారతి, రాత్రి కూడా మహానైవేద్యం ఉంటుంది। కాబట్టి ఎవరైనా భక్తులు ఈ సంకష్టహర చతుర్థి వ్రతంలో తెలుసుకోవాలనుకుంటే అక్కడ కౌంటర్ దగ్గర వెళ్ళి రసీదు తీసుకొని స్వామివారికి అభిషేకం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం। శ్రీ గణేశాయ నమః। సద్బ్రహ్మార్పణమస్తు। ఓం గం గణపతయే నమః। వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా। మనము గణేష్ గడ్డ అనగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం గణేష్ గడ్డ। ఈ యొక్క గణేష్ గడ్డలో వెలిసినటువంటి స్వామి సిద్ధి వినాయక స్వామి, చాలా సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసినటువంటి స్వామి। ఆ స్వామి యొక్క లీలలు అన్నీ కావు। ఎవరైనా సరే ఒకసారి ఇక్కడికి వచ్చేసి ఆయనను ప్రదక్షిణ చేసుకొని ఆ యొక్క కోరికలు నెరవేర్చమని అడిగినట్లయితే పరిపూర్ణంగా నెరవేర్చి మంచి ఆశీర్వాదం దొరుకుతున్నది। అలాగే ఈరోజు మంగళవారము అనగా కృష్ణాంగారక సంకష్టహర చతుర్థి అంటారు। ఈరోజు చాలామంది భక్తులు మీరు చూస్తున్నారు ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు మనస్ఫూర్తిగా ఉపవాసముతో ఉండి ఆ యొక్క స్వామికి 108 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క స్వామివారి ఆశీర్వాదము దొరకాలని ప్రార్థిస్తూ ఆ యొక్క వచ్చినటువంటి భక్తులు నిదానముగా ఒకటే మూలమంత్రము ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఆ యొక్క ప్రదక్షిణ చేసుకుంటున్నారు। అలాగే మన ఆలయంలో జరుగుతున్నటువంటి ఉదయమునే సామూహిక అభిషేకములు 6:30 మొదలుకొని ఇప్పటి వరకు అభిషేకములు కంప్లీట్ చేసుకున్నాము। అలాగే మహామంగళహారతి గీట అయిపోయింది। తదుపరి అర్చనలు సామూహికంగా జరుగుతాయి। అదే కాకుండా హోమాలు, స్వామివారి ఆశీర్వాదంతో హోమాలు, అలాగే తదుపరి 12 గంటలకు నైవేద్యము। అయితే ఇందులో నైవేద్యములో పాల్గొని భక్తులు 108 ప్రదక్షిణలు చేసి 11 వారములు చేసిన పిమ్మట ఆ యొక్క కోరిక వాళ్ళకు నెరవేరింది కాబట్టి ఆ యొక్క అభిషేకం చేయించుకొని హోమం చేయించుకొని అన్నదానంలో ఆ యొక్క అన్న సంతర్పణలో పాల్గొని ఆ యొక్క స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు। ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ యొక్క కార్యక్రమాలు ముగింపైన పిదప సాయంకాలము మరలా
4 గంటల నుంచి మొదలుకొని ప్రదోషకాల పూజతో స్టార్ట్ అయ్యి సామూహిక అర్చనలు, తదుపరి సంకష్ట అంటే సాయంకాలము చంద్రోదయముకు పూర్వమే స్నానాలు చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క స్వామికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది, అలా యొక్క వ్రతము జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సంకష్ట పూజ చేసుకొని వ్రత కథను విని ఆ స్వామికి వరములు కోరి తీర్థప్రసాదం తీసుకొని రాత్రి చంద్రోదయంకు ఇక్కడ భోజనం చేసుకొని భక్తులు వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క హైవేన పక్కగా ఉన్నాం కాబట్టి చాలామంది భక్తులు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఇక్కడికి వచ్చి ఆ యొక్క స్వామివారి నిండు ఆశీర్వాదం తీసుకొని అందరూ వెళ్ళి మరలా ఒక్కసారి ఒక్క భక్తుడు వచ్చినట్లయితే రెండవ టైం ఒక్కడు రాడు, నలుగురిని తొలుకొని వస్తాడు. అంటే ఆ యొక్క మహిమలు స్వామి ఇంత అంత అని చెప్పలేము, అన్ని అంతా ఉంటాయి. కాబట్టి విద్య అనుకోండి, ఉద్యోగం అనుకోండి, కళ్యాణం అనుకోండి, సంతానం అనుకోండి, ఏదో కోరిక అనుకొని వచ్చి ఆ యొక్క స్వామికి ప్రదక్షిణలు చేసుకొని ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి వచ్చుచున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. ఆ యొక్క స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ ఛానల్ వారికి ప్రత్యేకంగా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ చంద్రశేఖర్ పంతులు, గణేష్ గడ్డ. ఓం జై గణేష్, జై జై గణేష్. శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం. నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. విజ్ఞద్భమాంతనివారణైకతరణీర్విజ్ఞాటమీయమాట్. విజ్ఞమ్యాలకులసమస్తగరుడో విజ్ఞేవ పంచాననా. విష్ణోత్తుంగగిరిప్రవేదనపవీః విజ్ఞాప్తికుంభోద్భవా. విజ్ఞాధౌ గగనప్రచండపవనో విఘ్నేశ్వర పాతు మాం. సకల విఘ్నములకు వినాయకుడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుణ్ణి పూజించిన వల్ల మనకు అనేక కార్యక్రమాలలో శ్రేయాంసి బహువిజ్ఞాని అని మన ధర్మశాస్త్రంలో తెలుస్తుంది. మంచి శ్రేయస్సు కోసం చేసేటువంటి పనులలో రకరకాల ఆటంకాలు మన కర్మార్జితం ద్వారా కలుగుతూ ఉంటాయి. ఆ కర్మార్జితం ద్వారా కలిగేటువంటి ఆటంకములన్నింటినీ కూడా తొలగించే దైవస్వరూపము వినాయక స్వామి వారి యొక్క స్వరూపం. ఆ స్వరూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఎటువంటి విఘ్నములు కలగకుండా ఉండి సంకల్ప సిద్ధి కలుగుతుంది. అటువంటి సంకల్ప సిద్ధిని ప్రసాదించేటువంటి సిద్ధి వినాయక స్వామి వారు గణేష్ గడ్డలో వేసి ఉన్నారు. ఆ చందన శోభితుడైనటువంటి స్వామివారిని ఈ విశేషమైనటువంటి పర్వదినం కృష్ణాంగారక చతుర్థి మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి సంభవించిన ఎడల యోగాన్ని కృష్ణాంగారక చతుర్థి అని ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది. ఈరోజు స్వామివారిని మెత్త వ్రతంతో ఎవరైతే ఉపాసిస్తారో వారు సంవత్సర పర్యంతం సమృద్ధిగా దీక్షలో ఉండి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి గొప్పరైనటువంటి యోగము ఈ మహాయోగం. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సారథ్యంలో గణేష్ గడ్డలో ఉన్నటువంటి ఈ సిద్ధి వినాయక స్వామి వారి యొక్క దేవాలయంలో 1,00,000 దూర్వముల చేత అర్చనా కార్యక్రమం, అదేవిధంగా కృష్ణాంగారక చతుర్థి విశేషమైనటువంటి వ్రతాన్ని ఈరోజు ఆచరణ చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా తప్పకుండా గణాధిపతిని దర్శించుకొని ఈ మహోత్సవంలో పాల్గొని ధరించవలసిందిగా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీ పతయే హర నమః. మేము రాజమండ్రి నుంచి వచ్చాము, ఆంధ్ర మాది. ఇక్కడ ఫస్ట్ టైం రావడం. గట్టిగా మొక్క బాగుంది. చిట్కు నుంచి వచ్చింది. బాగుంది. మనం అనుకునే కొంచెం తీరుతుంది, కొంచెం చాలా బాగుంది. రష్ కూడా ఎప్పటికి ఫుల్ ఉంటుంది. ఈ మహారాజు గారి యొక్క ఈ చంకట అంగారక చతుర్దశి ఈ మహారాజు గారి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మాకు చాలా మంచిగా ఉంది. కాబట్టి ఈ మహారాజు గారిని మేము ఎన్నటికి కూడా మర్చిపోలేము.
ఈరోజు చాలా మంచి రోజు. ఈ మహారాజు గారి దర్శనం కంప్లీట్ అయింది. టెంపుల్ బాగుందండి. మాది ఇదే ఊరండి. మనం ఏది అనుకుంటే అది అవుతుంది. స్పెషల్గా అంటే ఎవ్రీ వీక్ నేను ప్రదక్షిణలు వేస్తుంటాను. ఇది 9వ వారము. అంటే సంకష్ట చతుర్థి కూడా కలిసి వచ్చింది. 108 వేస్తానండి. 11 వారాలు వేస్తాను. ఇది 9వ వారం. మేము సంగారెడ్డి. మేము 20 ఇయర్స్ నుంచి వస్తాం అవుతున్నాయి ఆయన. అది బాబుకు మన జాబ్ రావాలని మొక్కినాము. సక్సెస్ అవుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!